హాయ్ అండి అందరికీ. ప్రతి ఇంట్లో ఎవరో ఒకళ్ళు వంకాయ ఫ్యాన్స్ ఉంటానే ఉంటారు. మా ఇంట్లో అయితే మా హస్బెండ్కి చాలా ఇష్టమైనటువంటి వంకాయ ములక్కాయ కూరని చేస్తున్నాను. మీ ఇంట్లో కూడా ఉండే ఉంటారు కదా. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది కూర. ఇలా చేసి పెట్టారనుకోండి, ఒక్క ముక్క కూడా మిగలదన్నమాట, అంత బాగుంటుంది. వంకాయలు ములక్కాయలు కర్రీ చేసుకోవడానికి ముందుగా ఆయిల్ వేడి చేసుకొని పసుపు వేసుకోవాలి. పసుపుతో పాటు సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని కట్ చేసుకున్న ములక్కాయ ముక్కలు వేసేసుకోవాలి. హాఫ్ వరకు కుక్ అయిన ములక్కాయలు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. వంకాయ ముక్కలు హాఫ్ వరకు కుక్ చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. వంకాయలు ఉడికేలోపు టమాటాలు కూడా చక్కగా ఉడికిపోతాయి. ఇలా వేసుకొని ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. వంకాయ కూర బాగా ఉడికిన తర్వాత ఉప్పు కారం వేసేసుకోవాలి. వెల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు కూడా దంచుకొని వేసుకోవాలి. కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకుని మూత పెట్టేసుకోవాలి. వీటితో పాటు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ బాగా ఒకసారి కలిపేసుకోవాలి. నీళ్ళు ఏం పోయకుండానే వండుకుంటే బాగుంటుంది వంకాయ కూర ఎప్పుడైనా. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా నూనె పైకి తేలిందంటే వంకాయ కూర రెడీ అయిపోయినట్టే.